హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ విజువల్ ట్రీ. ఫ్రెండ్స్ చూడండి, లొకేషన్ సీనరీ ఎంత బాగుందో. దూరంగా కొండలు అవి చూడండి. లొకేషన్ సూపర్గా ఉంది. లొకేషన్ అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న ట్రైబల్ విలేజ్ చూపించబోతున్నాను. చిన్న ట్రైబల్ విలేజ్ అంటే ఒక 5-6 ఇల్లు ఉంటాయంట అక్కడ. చూద్దాం, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు. దారి అయితే చూడండి ఎలాగుందో. మొత్తం ఇలాగా వెహికల్స్ రావడానికి, బైక్స్ రావడానికి అయితే సమస్య లేదు, అసలు నడుచుకుని వెళ్ళాలన్నమాట. చూడండి, చుట్టూరు కొండలు. ఈ కొండల మధ్యన ఒక చిన్న ట్రైబల్ విలేజ్ ఉందంట. చూడండి, ఇక్కడ ఒక చిన్న దారిలో వెళ్తున్న మనకు చిన్న పాక ఒకటి ఉంది. అక్కడక్కడ దూరంగా ఉన్నాయి ఇల్లు అనమాట. ఇక్కడ చిన్న పాక ఉంది, చూడొచ్చు. ఇవ్వండి, ఇదంతా వర్షం వస్తే నాకు తెలిసి ఫుల్ గడ్డ వస్తుంది. చూడొచ్చు మనం. రోడ్డు చూడండి ఎలాగ ఉందో. దారి, రోడ్డు అనకూడదు, దారి చూడండి ఎలాగ ఉందో. చూడండి, ఇక్కడ చిన్న గడ్డ, అంటే చాలా చిన్నదనమాట. వాటర్ స్ట్రీము అలాగ వెళ్తుంది. వాటర్ చూపిస్తాను మీకు. చాలా చిన్నదన్నమాట. వర్షాకాలం నాకు తెలిసి ఎక్కువ ఉండొచ్చు. వాటర్ అయితే చాలా బాగున్నాయి, ప్యూర్గా ఉన్నాయి వాటర్. చూడొచ్చు, వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. చిన్నదనమాట, చాలా చిన్నగా ఉంది. ఇవన్నీ ఇలా వెళ్ళిపోతుంది అనమాట డౌన్కి. సో మనం ఇలా వెళ్ళాలి. ఫ్రెండ్స్ చూడొచ్చు, మనం ఈ అప్ ఎక్కిన తర్వాత ఇక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నాయన్నమాట. చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ మేకలు వీళ్ళు మేపుతున్నారు. ఇక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నాయన్నమాట. చాలా ఆవులు ఉన్నాయి. చూద్దాం, అక్కడ ఎవరైనా ఉంటే వారితో మాట్లాడదాం. వాళ్ళ విలేజ్ లైఫ్, వాళ్ళ విలేజ్ లైఫ్ స్టైల్, ట్రైబల్ లైఫ్, వాళ్ళ ట్రైబల్ లైఫ్ స్టైల్ ఉందనేది ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా ఎక్కువ ఉన్నాయి. ఏమండి, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ? ఎన్ని? ఎక్కువ ఇల్లు ఉన్నాయా? మరి కనబడడం అక్కడక్కడ కనబడుతుంది. అక్కడక్కడ ఉన్నాయా? ఎక్కడైతే ఎన్ని ఇల్లు ఉన్నాయి ఇక్కడ? వరుసకి 15 ఉంటాయి. ఈ వరుస ఉన్నాయి. మరేంటి ఇక్కడ ఇంత దూరం వచ్చి ఉండడానికి కారణం ఏంటి? మీరు ఇంత దూరం వచ్చి ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి? ఇదే ఏం ఆవులు మేపుతున్నారా? ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు, ఇదంతా కొండ మీద అనమాట. ఇదే పంట అండి? ఇది చోళ్ళ అయిపోయింది, తీస్తారు. ఓకే ఫ్రెండ్స్, చూడండి, లొకేషన్ అయితే సూపర్గా ఉందన్నమాట. చూడండి, దూరంగా కొండలు అవి. సూపర్గా ఉంది లొకేషన్ అయితే. చూడండి, ఇది కూడా మనం కూడా యాక్చువల్గా కొండ మీద ఉన్నాం అనమాట. అటువైపు ఎవరు వస్తున్నారు. ఇటువైపు వస్తే బాగున్నాం, వాళ్ళతో మాట్లాడదాం. మరి వాళ్ళు ఇటువైపు వస్తారో లేదు చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం ఈ రూట్ వెంపడే వచ్చాము. చూడండి, ఇక్కడ వీళ్ళు ఆవులు మేపుతున్నారు ఈ విలేజ్లో, ట్రైబల్ విలేజ్లో. వీళ్ళతో ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఇటు ఎన్ని కుటుంబాలు ఉంటున్నాము ఇక్కడ? ఎన్ని కుటుంబాలు ఉంటున్నాము ఇక్కడ? ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ ఈ ఊర్లో? మీది ఈ ఊరేనా? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? పోనీ ఇల్లు తెలుసు కదా, ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? అక్కడ వరకు ఉన్నాయా? కింద వరకు ఉన్నాయి. సో అందుకోసం లెక్క చెప్పలేం. మీరేంటమ్మా అంటే కొండదూరలో, మోగదూరలో ఏం వస్తారు మీరు? కొండదూరలో వస్తారా? ఓకే, అయితే ఉదయం సాయంత్రం వరకు మీరు ఇది మేపడమే, తీసుకెళ్ళి కట్టడమే. ఎన్ని గంటలు తీసుకొచ్చారు? ఇక్కడికి? ఇప్పుడే తీసుకొచ్చారు. మరి మీరు చదువుకోవట్లేదా? అంటే నన్ను స్కూల్ చదువుకున్నాను.
ఆ, వాడు అటు నుంచి వచ్చి అన్న మేమిద్దరం చేసేసాము ఆధార్ కార్డు. ఉమ్, అక్కడ నుంచి మరి రావట్లేదు, ఉమ్, అందుకు వదిలేసాను, మానేశాను. ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? 5 వరకు. 5 వరకు చదువుకున్నావు. మరి నీకు చదువుకోవాలని ఉందా? ఆ, ఉందా చదువుకోవాలని? ఇప్పుడు రాయరమంటే రావట్లేదు. ఇప్పుడు రావట్లేదా? ఆ, ఇప్పుడు ఇంట్రెస్ట్ పోయిందా? ఆ, ఇప్పుడు ఇదే బాగుందా అయితే? ఆ? అంటే ఇప్పుడు చదువుకుంటే ఎగ్జామ్స్ పరీక్షలు చదవాలి, మార్కులు రావాలి, ఇదైతే ప్రశాంతంగా ఉండొచ్చు, ఎవరు అడగరు మనల్ని, అంతేనా? ఉమ్. చిన్నప్పుడు ఆధార్ కార్డు ఉమ్, తీయలేదు, ఉమ్, తీయలేదని ఆమె ఇస్త్రీ అమ్మ అని ఆధార్ కార్డు తెచ్చండి అంటే ఉమ్, కూతురికి లేదు ఆధార్ కార్డు, ఇంకా తీయలేదు, అవి లేదు, చిన్నప్పుడు బ్లడ్ లేదంట. ఉమ్, అంతే అప్పుడు తీసుకెళ్ళి బెడ్ ఎక్కి ఉమ్, ఆ తర్వాత ఆధార్ కార్డు తీసుకొచ్చి ఉమ్, వచ్చినాము. ఉమ్. అందుకని ఇప్పుడు వెళ్దామంటే స్కూల్లో రామను కూడా అంటే సిగ్గేస్తుంది. సిగ్గేస్తుందా? ఎందుకు సిగ్గు దేనికి? వెళ్తానమ్మా అంటే మేము ఆవులున్నాయి కదమ్మా, ఆవిడకి చూస్తారు, నేను పొలం గట్టకి వెళ్ళవాలి అని చెప్తున్నాము. ఎవరు మీ అమ్మ? ఓకే ఓకే. అందుకని చదువు మానేశాను, ఇంట్లో లేరు, తమ్ముడు చదువుకుంటున్నారు, నేను ఒక్కదాన్ని ఆవిడ కాడ మా అమ్మ. నువ్వు పెద్ద అమ్మాయి. ఆ, నాన్న మరి? నాన్న ఇటు పనులకి పొలాలకి పొలాలకు వెళ్ళిపోతారు. కోయడానికి, వెళ్ళిపోతారు. కోయడానికి. ఓకే. అందుకని నాకు కావాలి చెప్పడానికి ఇంటికి. ఇప్పుడు ఇప్పుడు మీరేమైనా పండిస్తున్నారా? ఇక్కడ పంటలు ఏమైనా పండిస్తున్నారా? ఏం పండిస్తారు మీరు? దానం, చోళ్ళు, సోళ్ళు, ఆ, కందులు, జొన్నలు. ఇప్పుడు అవి మీరు పండించి మీరు అంటే మీరు తినడమేనా లేదంటే బయట ఏమైనా అమ్మడం అట్లా ఏం చేస్తారు? అమ్మడానికి. అమ్మడానికే. మీరేం తింటారు మామూలుగా? మామూలుగా ఒట్టి చోళ్ళే, అదే మినిమి గర్రె అవే. చోళ్ళు బియ్యం అది కూడా తింటారు? బియ్యం కూడా. బియ్యంకి అంటే జొన్న బాగుంటే ఒక మూట బియ్యం తీసుకొని మూట జొన్న ఇవ్వడమే, ఇచ్చేయడమే, అమ్మేస్తారు. అమ్మేయడమే. ఓకే. బియ్యం లేక. బియ్యం లేక. సో అయితే జొన్నలు కానీ వస్తారు కదా ఇటు, వాళ్ళకి అమ్మేస్తారు అమ్మడానికి. డబ్బులు అంటే దాని పొలానికి పొలం. అయితే ఇప్పుడు మీకు టైం పాస్ ఎలాగా అమ్మ? ఇక్కడ ఈ కొండల మధ్య ఉంటున్నారు కదా, మీకు టైం పాస్ ఎలాగ అవుతుంది నీకు? అలాగే. ఇంట్లో టీవీ ఉందా? టీవీ ఉందా? కరెంట్ ఉంది ఇంట్లోనే? కరెంట్ లేదా? కొన్ని ఇళ్ళకి ఉంది కదా కరెంట్. మీకు తగిలించలేదు? తగిలినప్పుడు కాలిపోయింది గిడ్డి, కాలిపోతే మరి తెచ్చి ఉదారానికి వెళ్ళి తగిలించు. సార్ కరెంట్ ఉంది కానీ కాలిపోయింది, మళ్ళీ కనెక్షన్ ఇస్తారు. ఓకే. అయితే టీవీ ఉంది ఇంట్లోనే? లేదు. టీవీ లేదా? మరి నీకు ఎలాగమ్మా? అంటే నువ్వు చూడవా సినిమాలు? ఏం చూడవా? చిన్నప్పటి నుంచి అలవాట్లేదా? నిజం చెప్పు. నిజమే. సినిమాలు సీరియల్ ఏవి చూడవా? లేవు కదా ఇప్పుడు, అన్ని కాలిపోయినాయి. మా టీవీ ఉండేది. అంటే అదే అన్నా, టీవీ ఉండేటప్పుడు చూసేదానివా? చూసాను. ఏంటి చూసావు? సినిమాలు అవి చూసేదానివా? ఇప్పుడు అటు నుంచి పనికి నుంచి వచ్చి దేశం వెళ్ళి వచ్చి ఒకసారి తీసుకుందామమ్మా, అందరు చూస్తుంటారు కదా, ఫోన్లు ఎలా చూస్తుంటారు, అందుకొని కొన్ని కూడా అంటే వద్దు నాన్న, నుంచి వచ్చి చేసి తర్వాత కొనుక్కుందాంలే అని నేను అంటుంది. నువ్వు పనికి వెళ్ళావు బయటికి? ఎక్కడికి వెళ్ళావు? ఒంగోలు వెళ్ళావు. బా, చాలా చిన్న వయసులో ఇంత కష్టం అమ్మా. ఫ్రెండ్స్ చూడండి ఎంత కష్టాలు డబ్బుల కోసం. పాపం తప్పదు కదా, ఇల్లు కట్టడానికి ఉంది, అటు నుంచి వచ్చి పెంకు అదే చేప మాపేయాలి. కానమ్మా మరి ఆ పని అది ఇక్కడ మీకు పని దొరకదా చేసుకోవడానికి? అక్కడ ఎంత ఇస్తారు రోజుకి మీకు? ఒంగోలులో ఎంత ఇచ్చేవారు? సంతల కంటే 500. రోజుకి 500 ఇచ్చేవారు. సంతలకే వచ్చినప్పుడు 15,000, 7,000, 40,000, 8,000 దాకా వస్తాయి. డబ్బులు అయితే వస్తాయి కానీ అక్కడికి వెళ్ళి మరి గట్టిగా పని చేయలేం. అది మెయిన్ కష్టం. చిన్నపిల్లవు కదా పాపం, ఇంత చిన్న వయసులోనే గట్టి పని చేయడం అంటే కష్టమే మరి. అదే నాన్న కూడా రేపు వెళ్ళిపోతాను. మీ నాన్నగారు కూడా వెళ్ళిపోతున్నారా? అమ్మ మేము. అయితే మరి నీకు అంటే అక్కడికి వెళ్ళడానికి ఇష్టం లేదు, ఒంగోలు వెళ్ళి చేయడానికి ఇష్టం లేదు నీకు? ఒంగోలు వెళ్ళి పని చేయడానికి ఇష్టం ఉందా లేదా ఇక్కడ బాగుందా? ఇక్కడ అంటే అందరు వెళ్ళిపోతారు. అందరు వెళ్ళిపోతారు. ఫ్రెండ్స్ అందరు ఉంటారు కదా, అక్కడ బాగుందంటవా? అక్కడ ఫ్రెండ్స్ అందరు సరదాగా పని చేయొచ్చు. పని చేయొచ్చు. ఓకే. బాగలేకపోతే రూమ్ నుండి కూడా
ఆ, బాగుండి వెళ్ళిపోవడం. భోజనం అది బాగుంటుంది అక్కడ, పర్లేదా? పర్లేదు, మనం వండుకోవడమే. మీరు వండుకోవడమే. ఓకే. సో అయితే ఇప్పుడు ఈ ఆవులన్నీ మీవేనా మేపుతున్నవి? మా పద్నాన్నవి మావి మీవి ఆవులు మేకలు అన్నీ ఉన్నాయి కదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఆమెకు మాట్లాడండి. మాటలు రావా? అయ్యో నాకు తెలియదు, ఆ మాటలు వచ్చామనుకున్నాను నేను, అందుకోసం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూడండి, చూశారు కదా, చాలా బాధ అనిపించింది నాకైతే. చూడండి, పని కోసం పాపం అంత చిన్న వయసులోనే పని కోసం చాలా దూరాలకు వెళ్ళి పని చేస్తున్నారు వీళ్ళు. చాలా బాధ అనిపించింది నాకు. ఫ్రెండ్స్ యాక్చువల్గా ఇక్కడే కొన్ని ఇల్లులు ఉన్నాయన్నమాట, ఈ విలేజ్లో, ట్రైబల్ విలేజ్లో. వీళ్ళతో మాట్లాడదాం ఒకసారి. చూడండి, ఇక్కడ ఒక 2-3 ఇళ్ళు ఉన్నాయి. అన్నీ పూరు గుడిసెలు, మట్టి ఇల్లు అనమాట, మట్టి గోడలు అవి. ఒకసారి మాట్లాడదాం. అమ్మ, ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి? ఎన్ని కుటుంబాలు ఉంటున్నాయి ఇక్కడ? ఎంతమంది ఉంటున్నారు ఫ్యామిలీస్? 4 ఉన్నారా? అంటే 3 ఇళ్ళు కనబడుతున్నాయి కదా ఇక్కడ. 3 ఇళ్ళు, అక్కడ 4, ఇక్కడ 2. ఇటమ్మా, ఇక్కడ 4, ఇక్కడ 2 ఉన్నారా? ఓకే ఓకే. అంటే వాళ్ళు ఉన్నారా ఇంట్లోనే? లేరు. సో ఇవేంటమ్మా ఇవి? చోళ్ళా? వీటిని ఇంకా ఏంటి దంచుతారా? దంచితే చోళ్ళు వస్తాయి, ఎండబెడుతున్నారు. ఓకే ఓకే. మీ ఇల్లు ఏదమ్మా ఇందులో? ఇదా? ఓకే. కరెంట్ ఉందమ్మా? ఓకే. వంట చేసారా? ఏమ్మా ఏం చేశారు? ఏం వంట చేశారు? ఏం అదే కూర ఏం చేశారని? ఆనపకాయ కూర. అయితే ఇప్పుడు భోజనాలు చేస్తారా, ఇంక చెయ్యాలా? అప్పుడే చేస్తారు భోజనాలు. అయితే ఉదయం ఏం చేశారు? ఏం లేదా? మధ్యాహ్నం భోజనమే. ఓకే. ఇది ఇప్పుడు ఈ చోళ్ళు మీరు వాడతారా, అమ్మేస్తారా? ఇవి మీరే వాడతారు. ఇంకేం పండిస్తున్నారమ్మా చోళ్ళు? ఇంకేం పండిస్తున్నారు? జొన్నలు, ఇంకా కందులు పండిస్తారు. కరెంట్ ఉందమ్మా ఇంట్లోనే? ఒకసారి చూద్దాం లోపట, ఇల్లు లోపట చూపించండి మీ ఇల్లు ఒకసారి ఎలాగ ఉందో చూద్దాం సరే. ఇదేంటమ్మా నూరుకోవడానికి ఇది? బాగానే చేసుకున్నారు సెటప్. ఏ నూరారు ఇందులో? ఏ నూరారు? బియ్యం నూరారా? ఓకే. ఒకసారి ఇల్లు చూద్దాం లోపట. ఫ్రెండ్స్ చూడొచ్చు, యాక్చువల్గా గుమ్మం హైట్ చాలా తక్కువ ఉందన్నమాట. ఒకసారి అడుగుదాం. అమ్మ, గుమ్మం హైట్ అంత తక్కువ పెట్టడం కారణం ఏంటి? అలాగే ఉంటుంది. అంతేనా? వంగడం బాగా వంగ. అది చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ చిన్న చాప ఒకటి వేసుకున్నారు పడుకోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి. ఇదంతా ఓపెన్ అనమాట, చూడొచ్చు. ఇదేంటమ్మా ఇది? వంటగదా? ఓకే. ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ వీళ్ళు వంట చేసుకుంటారు అన్నమాట. అన్నీ ఇప్పుడు ఇదంతా మీరు ఇల్లు మీరే కట్టుకున్నారా? ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది కూడా ఏంటంటే యాక్చువల్గా డోర్ మరి లేదు, డోర్ లేదు కదమ్మా, డోర్ లేదు. ఇదే డోర్ అనమాట, కట్టెన. ఈ కట్టెన వేసుకోవడం, కట్టెన తీసుకోవడం అనమాట. ఎంత మట్టి గోడలు చూడొచ్చు. సరే లోపల లైట్ వేయమ్మా ఒకసారి, లైట్ వేయండి ఒకసారి. సో ఇది ఇక్కడ ఏంది దంచుకోవడానికి అమ్మ ఇవి? ఓకే. చూడండి, కంప్లీట్గా కవర్ చేయలేదు గోడలు, కంప్లీట్గా కాకుండా కొంచెం ఓపెన్ ఉంచారనమాట, ఓపెనింగ్ చేశారు. ఇదేంటి దంచుకోవడానికి అమ్మ ఇది? ఏదో దంచుకోవడానికి అనమాట, కర్ర అది. టీవీ పని చేస్తుందమ్మా? కనెక్షన్ లేదా? ఓకే. ఇవ్వండి, ఇక్కడ అన్ని బట్టలు అవి పెట్టుకున్నారు చూడొచ్చు. ఇవ్వండి, అటక మీద మళ్ళీ అటక ఒకటి పెట్టుకున్నారు ఇక్కడ. ఇల్లు అది మీరే కట్టుకున్నారమ్మా ఇది? వర్షం వస్తే కారుతుంది ఇది? కారుదా? ఓకే, బాగానే కట్టుకున్నారు. ఇది మొత్తం ఇల్లంతా చూడచ్చు. ఇవేంటమ్మా బస్తాల్లోనే? ధాన్యమా? సో ధాన్యం మీరే తీసుకుంటారు. పదండి అమ్మ, బయటికి వెళ్ళిపోండి, పదండి ఒకసారి.
సో అయితే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళు అవుతుందమ్మా? చిన్నప్పటి నుంచి ఇక్కడ చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు. సో అయితే బాగానే ఉంది అంతా. మంచినీళ్ళు అవి ఎక్కడ తెచ్చుకుంటారు? అవతల నుంచి ఎక్కడ ఎక్కడ అంటే అవతల అంటే కొలాయా లేదా గడ్డ ఏంటి? కొలాయి ఉందా? బాగానే ఉంటాయా నీళ్ళు? ఇదేంటమ్మా పంట అది? ఏం కూర అది? తీగలుగా ఉంది మొత్తం. మొత్తం అంతా తీగలుగా ఉందిగా. ఇవన్నీ మొత్తం అన్నీ వేసారు. బాగానే చేసుకున్నది. సో అయితే ఇప్పుడు బియ్యం మీరు పండిస్తా ఉన్నదన్నారు కదా, మీరు అది దంచుకుంటారా బియ్యం? అది దంచుకొని మీరే వాడతారు. ఓకే, మీరు బయటకు అమ్మడం అది ఏం చేయరు. ఓకే 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 అమ్మా, థ్యాంక్ యూ, చాలా విషయాలు చెప్పారు. ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే నాకు మరింత సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్, థ్యాంక్ యూ ఆల్. మరొక వీడియోలో కలుస్తాను. బాయ్, థ్యాంక్ యూ.